Hi friends, today's 10th class English lesson, The Proposal. ఇది రష్యాలో జరిగింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. పక్కింటి వాళ్ళే వెళుతూ మాట్లాడుతూ ఏం చెప్తా అంటే, మా పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు బాగా కలిసి ఉన్నారు, మా భూములు ఆక్సన్ మెడోస్ మీ భూముల పక్కనే ఉన్నాయి అంటాడు. ఆక్సన్ మెడోస్ మీ భూములా అని అంటుంది అమ్మాయి. అవును మావే అంటాడు. మీ భూములు ఎప్పుడైనవి అవి మావే అంటుంది. లేదు 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 ఆక్సన్ మెడోస్ మావే అంటాడు. వెళ్ళింది పెళ్ళికి ప్రపోజ్ చేయడానికి, భూముల పంచాయతీ మొదలుపెట్టినారు. అతను ఏం చెప్తా అంటే, మా అత్త వాళ్ళ అవ్వ మీ నాన్న వాళ్ళ తాతగారికి 40 సంవత్సరాల పాటు ఫ్రీగా ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. దానికి బదులుగా మీ తాతగారి దగ్గర పనిచేసేవాళ్ళు ఇటుకలు తయారు చేసి ఇచ్చేందుకు గాను ఇచ్చినారు అంటాడు. అప్పుడు అదంతా అబద్ధం. మా రైతులు మీకు ఒక్క ఇటుక కూడా తయారు చేసి ఇవ్వలేదు. ఎందుకంటే అది డిస్ప్యూటెడ్ ల్యాండ్, మీది కాదు. ఇప్పుడు అందరికీ తెలుసు ఆ ఆక్సన్ మెడోస్ మావేనని. చాలా కాలం ఫ్రీగా వాడుకోవడం వల్ల మీ వాళ్ళంతా అలా భావిస్తున్నారని అబ్బాయి చెప్తాడు. అబ్బాయి ఇంకా ఏం చెప్తా అంటే, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మా భూములు మీ భూముల బిర్చ్వుడ్స్ తాకి ఉన్నాయి, అందువల్ల ఆక్సన్ మెడోస్ మావే అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, మా తాత ముత్తాతలు మా భూమి బర్ంట్ మార్షెస్ వరకు వ్యాపించి ఉంది అని చెప్పారు. అంటే ఆక్సన్ మెడోస్ మావే అంటుంది. మా ఫ్యామిలీ 300 సంవత్సరాల పైగా ఆక్సన్ మెడోస్ను వాడుకుంటుంది కాబట్టి మావే అంటుంది. అప్పుడు అబ్బాయి ఏమంటా అంటే, కావాలంటే ఫ్రీగా ఇచ్చేస్తా, కానీ నేను అన్యాయాన్ని సహించను, విలువలు గల మనిషిని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏముంటుందంటే, మీవి కాని భూములను ఫ్రీగా ఇవ్వడానికి మీరెవరండి అని చెప్తుంది. నాకు దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అబ్బాయి అంటాడు. నీవు ప్లాన్ సరిగా చూసుకోలేదని అర్థమవుతుందని అమ్మాయి అంటుంది. నేను కోర్టుకు వెళ్తాను అంటాడు. నీ ఉద్దేశం మాకు బాగా తెలుసు. ఏదో ఒక సాకు పెట్టుకొని గొడవ పెట్టుకొని ఇక్కడికి వచ్చావు. నేను ఆక్సన్ మెడోస్ను వదులుకోను. కావాలంటే మా వద్ద ఉన్న రైతులకైనా ఫ్రీగా ఇచ్చేస్తా, కానీ నీకు మాత్రం వదులుకోను అని చెప్తుంది. అవి పెద్దగా విలువ చేయవు, 300 రూబుల్స్ కంటే ఎక్కువ చేయవు, కానీ విలువలకు కట్టుబడిన దాన్ని కాబట్టి నేను నీకు ఫ్రీగా ఇవ్వను అని, నేను అన్యాయాన్ని సహించను అంటుంది. అప్పుడు ఆ పాప వాళ్ళ నాయన వస్తాడు. ఆ భూములపై హక్కు విషయం పక్కన పెడితే, నీకంటే 2 వయసున్న నాతో ఇంత క్రూరంగా మాట్లాడడం సరికాదు. మీ కుటుంబంలో అందరికీ పిచ్చి పట్టినట్టుంది. మీ తాత తాగుబోతూ, మీ చిన్నత్త ఒక ఆర్కిటెక్ట్తో లేచిపోయింది అంటాడు. అప్పుడు అబ్బాయి ఏమంటా అంటే, మీ అమ్మకు గూని ఉంది అంటాడు. అప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న, మీ నాన్న ఒక గ్యాంబ్లర్ అంటాడు. అంతేకాదు, మీ అత్త వెన్నుపోటుదారురాలు అంటుంది. తర్వాత నువ్వు డిజానెస్టు, మీను, మెలిషియస్, డబల్ ఫేస్డు, కుట్రదారుడు అంటుంది. అప్పుడు అబ్బాయి అలిగి మీ ఇంట్లో అడుగు పెట్టను అని వెళ్ళిపోతాడు. మళ్ళా అమ్మాయి ఏం చేస్తుందంటే, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా, అతన్ని ఎలాగైనా పిలిపించు అంటాడు. మళ్ళీ పిలిపిస్తాడు. ఇప్పుడేమైందంటే, కుక్కల గురించి గొడవ పడతారు. అతను మాట్లాడుతూ మా కుక్క గెస్, అబ్బాయి అంటాడు, మా కుక్క గెస్సు కుంటిదైపోయింది, ఏదో కాలు ట్విస్ట్ అయిపోయింది, లేదా ఏదన్నా కుక్క కరిచినట్లుంది అంటాడు. అయ్యో పాపం అంటుంది. అది 125 రూబుల్స్ ఇచ్చి కొన్నాము అంటాడు అబ్బాయి. 125 రూబుల్సా, అది అంత చేయదే అంటాడు. అప్పుడు అబ్బాయి ఏమంటా అంటే, అది ఫస్ట్ రేట్ డాగ్ అంటాడు. అమ్మాయి ఏముంటుందంటే, దానికంటే మెరుగైన మా కుక్క స్క్వీజర్ 80 రూబులకే కొన్నాం. అప్పుడు అబ్బాయి అంటాడు, ఆహాహా స్క్వీజరా, మా గేస్ కన్నా గొప్ప కుక్క,
అవును. చిన్నదే. చిన్నదే. చాలా మెరుగైంది. పాయింట్స్ ప్రకారం చూసినా, వంశవృక్షం ప్రకారం చూసినా మీ గెస్ కన్నా మా స్క్వీజర్ చాలా గొప్పది అంటాడు. మా స్క్వీజర్ ఓవర్ షాట్. అబ్బాయి ఏమంటాడంటే మీ స్క్వీజర్ ఓవర్ షాట్ అంటే బ్యాడ్ హంటర్. అమ్మాయి ఏముంటుందంటే ఓవర్ షాటా, ఇది మొదటిసారిగా వింటున్నాను. ఆ అబ్బాయి ఏమంటాడంటే లోయర్ జాస్ దానికి పొట్టిగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏముంటుంది ఏం కొలిచి చూసావా? అవును, కొలిచి చూశాను. అమ్మాయి ఏముంటుందంటే మంచిగా పెరిగింది, తల్లిదండ్రి ఉన్నాడు, దానికి ఒక వంశం ఉంది. మీ కుక్కకు వంశమే తెలియదు, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు ఉంటుంది. అప్పుడు అబ్బాయి అంటాడు గెస్ అనేది ఒక జాతి కుక్క, మీ స్క్వీజరు వీధి కుక్క లాంటిది. ఎక్కడ పొదల కింద పడి చూసినా దొల్లుతూ ఉంటుంది. ఏ పొదల కింద చూసినా మీ స్క్వీజర్లే. 25 రూబుల్స్ కంటే ఎక్కువ దానికి పెట్టడం వేస్ట్ అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏముంటుందంటే నీకు దయ్యం పట్టినట్టుంది, ఎడ్డమంటే తెడ్డమంటున్నావు. ముందేమో ఆక్సన్ మెడోస్ మావన్నావు, ఇప్పుడేమో గెస్ మా స్క్వీజర్ కంటే గొప్పదంటున్నావు. నిజాలు ఒప్పుకోలేవు, నీలాంటి వాళ్ళంటే నాకు నచ్చదు అంటే. అప్పుడు అబ్బాయి ఏమంటే నేనేమైనా గుడ్డు అన్నా, తెలివి తక్కువ అన్నా, మా గెస్సు మీ స్క్వీజర్ కంటే తక్కువ అని ఒప్పుకోవడానికి అంటాడు. నటాలియా అప్పుడు అమ్మాయి ఉంటుంది ఏంటి చెత్తవాగుడు, ఆ ముసలి కుక్క పనికిరానిది, దాన్ని కాల్చి పారేసేది వేస్ట్, కాల్చి పారేసేది మంచిది, గెస్ట్తో మా స్క్వీజర్కి పోలిక అంటుంది. అప్పుడు అబ్బాయి ఏమంటే నేను వాదించలేను, గుండెదడిగా ఉంది, లేచి వేటగాళ్ళే ఎక్కువగా వాదిస్తారు. అప్పుడు ఆ అమ్మాయి ఏముంటుందంటే హాఫ్ నాలెడ్జ్ ఉండే వేటగాళ్ళే ఎక్కువగా వాదిస్తారు, నీకు హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు అతను షటప్ అంటాడు. నేను షటప్ గాను, మా స్క్వీజర్ గొప్పని ఒప్పుకునేంత వరకు నేను నోరు మూసుకొని ఉంటుంది. అప్పుడు అబ్బాయి అంటాడు 100 times వర్స్ అని చెప్తా, మీ కుక్క 100 times వర్స్ అని చెప్తా, నీ గెస్ను అసలు చంపాల్సిన పనే లేదు, అది ఆల్రెడీ సగం చచ్చిపోయింది అంటాడు. అప్పుడు ఆమె ఇప్పుడు ఏందయ్యా మా స్క్వీజర్ గొప్ప వాళ్ళ గెస్ గొప్ప చెప్పు అంటుంది. అమ్మాయి వాళ్ళ నాన్న వస్తాడు చూపుకోవని వాళ్ళ నాన్నని అడుగుతుంది, మన స్క్వీజర్ గొప్ప అతని గెస్ గొప్ప అంట. అప్పుడు మా స్క్వీజర్ ఓవర్ షాట్ కాదా చెప్పు అంటాడు. కావచ్చు, కానీ ఈ జిల్లాలోనే బెస్ట్ డాగ్ మా స్క్వీజర్ అని చెప్తాడు. మీ గెస్ కూడా దాన్ని గుడ్ పాయింట్స్ ఉన్నాయి, అది ప్యూర్ బ్రెడ్, ఫర్మ్ ఆన్ ద ఫుడ్, వెల్ స్ప్రంగ్ రిప్స్, కానీ 2 లోపాలు ఉన్నాయి, అది ఓల్డ్, షార్ట్ ఇన్ ద మజిల్ అంటాడు. అప్పుడు అబ్బాయి అంటాడు నిజం మాట్లాడుకుందాం, మొన్న పోటీలో మా గెస్ పోటాపోటీగా పరిగెత్తితే మీ స్క్వీజరు 1 కిలోమీటర్ వెనకాల పడింది అంటాడు. అప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న ఏమంటాడు ఎందుకంటే దానికి పొరపాటున కొరడా దెబ్బ తగిలింది, అందువల్లనే వెనకాల పడింది అంటాడు. అన్ని కుక్కలు నక్కల వెంటబడి తిరుగుతుంటే మీ స్క్వీజర్ గొర్రెల వెంటబడి తిరుగుతుంది అంటాడు. ఇంకా ఏమి నో, నా కోపం తెప్పించుకో, బీపీ పెరుగుతుంది, కుక్కల యజమానులందరికీ జలసీ ఉంటుంది, అందువల్లనే నువ్వు అలా మాట్లాడుతున్నావు, మాట్లాడడం మాపు, లేకపోతే కాల్చి పారేస్తానంటాడు. నా గుండె అదురుతుంది, కాలి తిమ్మిరెక్కుతుంది అంటాడు అబ్బాయి. నువ్వేమంటావయ్యా, వంటగదిలోకి వెళ్ళి పురుగులను వేటాడుకో, నక్కల వెంట వేటకు పోవద్దు అని చెప్తాడు. నువ్వు మనుషులతో వాదించే పనికి పనికొస్తావు కానీ వేటకు పనికిరావు అంటాడు. నువ్వు మాత్రం ఏమన్నా వేటగాడివా అని చెప్తాడు. నేను కుట్రదారుణ్ణి, నీవు కుట్రదారుణ్ణి అంటాడు. అవును, కాదు, నువ్వు బచ్చాగాడివి, కాదు, నువ్వు ఎలకలాంటివి, నోరుబోయి లేకపోతే కాల్ చేస్తానంటాడు. నీ భార్య చేతిలో నువ్వు తన్నులు తింటూ ఉంటావు అంటాడు. మీ ఇంట్లో నువ్వు పని వాళ్ళ కింద చెప్పుల కింద సమానమైన చెప్పుల్లాగా చూస్తారు అంటాడు. నా భుజాలు కణితలు లాగిపోతున్నాయి, కుర్చీలో పడిపోతున్నానని అబ్బాయి పడిపోతాడు, లేవడు. అయ్యో వీడికి ఏమైందని చూస్తాడు. వీడేమంటారయ్యా, సరిగ్గా గుర్రం మీద కూర్చోలేడు, ఏమైంది చూడు అని అంటాడు. చూస్తే చనిపోయినాడు అని చెప్తాడు. అయ్యయ్యో అని బాధపడతాడు. మళ్ళీ కాసేపటికి లేస్తాడు అబ్బాయి. అప్పుడు అమ్మాయి తండ్రి గబగబా మళ్ళీ కొట్లాడుకుంటారని అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టి
మీకు ఇద్దరికి పెళ్ళి అయిపోయినట్లే, మీ సావు మీరు చావండి, నా సావు నేను చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే, స్టోరీ ఈజ్ ఓవర్.